ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామలనగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయాదాస్ తెలిపారు. ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు. మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయాదాస్ చెప్పారు. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రమణ్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కీర్తనలు భజనల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రుల విగ్రహాలను రథంలో ఉంచుతామని, ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు. కమిటీ సభ్యులు రవీంద్ర చైతన్య దాస్ మాట్లాడుతూ రథయాత్రను ఒక్కో ఏడాది ఒక్కొక్క ప్రాంతం మీదుగా నిర్వహిస్తున్నామని, గత ఏడాది కంబాల చెరువు నుంచి ప్రారంభించగా ఈసారి శ్యామలనగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. రథయాత్ర ముగిశాక జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం, 56 రకాల చొప్పున భోగ నైవేద్యం, దీప హారతులు అనంతరం ప్రసాద వితరణ ఉంటాయని ఆయన వివరించారు. శ్యామంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమయాదాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆ బయటికి స్వామివారిని తీసుకురావడం అనేటువంటిది, తీసుకురావడము, రథాలని కూర్చోబెట్టడము, ఈ రథాలు లాగడం ప్రారంభమయ్యేది మధ్యాహ్నం అయిపోతుందండి. ఒక్కొక్కసారి మధ్యాహ్నం 3 గంటలకి రథాలు లాగడం అనేసినటువంటి పరిస్థితి వస్తుంది. అదంతా కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. ఇంచుమించుగా మనం కూడా ఇక్కడ అదే సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా రథయాత్ర అనేది మనం నిర్వహిస్తాం. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ రథయాత్రలో ప్రతి రథయాత్రలోని ఉత్సవమూర్తుల్ని రథాల మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు, అందరూ లాగుతారు. కానీ జగన్నాథ రథయాత్ర యొక్క వైశిష్ట్యం ఏంటి అంటే గర్భగుడిలో మూడవరులే వచ్చి రథాల మీద కూర్చుంటారు. అంటే చాలా మంది మందిరానికి వచ్చే అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఆయనంతటే బయటకు వచ్చి తన దర్శనాన్ని ఇచ్చి వాళ్ళందరినీ అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అన్నమాట ఉత్సవం, ఈ రథయాత్ర ఉత్సవం. అందువల్ల మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కంబాల చెరువు దగ్గర నుంచి రథయాత్ర నిర్వహించి మనం ఒక రూట్ పెట్టాం. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రూట్ ఇటు ఏవి అప్పారావు రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం అక్కడ గోరక్షణ దగ్గర నుంచి, స్వామి అశోక దగ్గర నుంచి, అలాగా రంభావరసి డౌన్ దగ్గర నుంచి శ్యామల సెంటర్, నెక్స్ట్ అయితే ఇంకొక వైపుకి, అట్లా ఒక్కొక్క సంవత్సరము ఆయన ఒక్కొక్క అటువైపు ఉన్నటువంటి వాటిని అనుగ్రహించడానికి భగవంతుడు తనే స్వయంగా కదిలి వస్తాడనమాట. సో ఆ రథయాత్ర అంతా అయిన తర్వాత మన స్వామివారి ఇక్కడ స్టేజ్, మన గౌతమి ఘాట్లో స్టేజ్ ఉంటుంది. అక్కడ ఆయనకి చప్పన్ పోగు సుమారు ఒక 100, 120, 100, 150 రకాల వంటకాలతో ఆయనకి నైవేద్యం పెడతారు. మహానైవేద్యం ఉంటుంది, అక్కడ మహాహారతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ, అన్ని కూడా కార్యక్రమం. ఆ తర్వాత భగవంతుడు లోపలికి వెళ్ళిపోతుంది. అదే మనకి యాక్చువల్గా 15 రోజులు దర్శనం లేదు. ఇప్పుడు క్లోజ్ మీకు చూస్తే ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది అంటున్నాయి. ప్రస్తుతం సిక్లో ఉన్నాడు ఎవరు? స్వామి. ఇది భావన అండి, భగవంతుడు రోగాలు ఏంటని అనుకోకండి. ఆయనకి స్నానం చేస్తాం, స్నానయాత్ర అయింది, తర్వాత కొద్దిగా జలుబు చేస్తుందని ఆయన ఏకాంతంలో వెళ్ళిపోతారు. అందులో దర్శనం ఉండదు. రేపు ఎల్లుండి నుంచి పొద్దున్న నుంచి మనకి రథయాత్ర ముందు ఉదయం నుంచి మనకి స్వామివారి దర్శనం ఉంటుంది. ఎడతెరప లేకుండా 360 రోజులు పైన, ఒక 50 రోజుల వరకు దర్శనం ఇస్తాడు ఆయన. ఒక 10 రోజులు అట్లా దర్శనం ఉంటుంది. అదే మనకి దర్శనం క్లోజ్. మొదటి దర్శనం మీకు రథయాత్రకి రథం అనేది ఎక్కుతాడు అనుకున్నాడు. ఎక్కి అందరినీ ఒకసారి ఊరు చూసుకుంటాడు, ఎలా ఉంది నా రాజ్యం అనేది. అది మాట సుమారుగా ఈ రథయాత్రలో మా భక్తులైతేనే ఉంది, ప్రజలకైతేనే ఉంది, వీళ్ళందరూ కలిసి మేము అనుకోవడం ఒక 3 నుంచి 4 వేల మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొంటారని అనుకుంటున్నాం. మేము ఏర్పాటు దారి అంతా కూడా ఈ ప్రొసెషన్లో పాల్గొనడానికి భిన్నమైనటువంటి కళాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇదంతా భగవంతుని సంతృప్తిపరచడానికి, వచ్చినటువంటి భగవంతుడు రథాల మీద ఉపస్థితమైనటువంటి భగవంతుడికి ఆనందం కలిగించడానికి ఏర్పరిచినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. వాళ్ళందరూ ప్రొసెషన్లో పాల్గొంటారు. రథం లాగడానికి వేరువేరుగా ప్రాంతాల వాళ్ళు, రకరకాల వేరు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది.
వీళ్ళందరూ ఈ దారంతా కూడా వాళ్ళకి మనం నీరు, మంచినీళ్ళు, మజ్జిగ, దారంతా కూడా వచ్చే వాళ్ళకి దొంది ప్రసాదాలు, అక్కడ అందరూ ప్రసాదం ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాప్రసాదం ఉంటుంది. ఫుల్గా పూర్తిగా వాళ్ళకి సంపూర్ణంగా డిన్నర్, అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్, హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పూరీ క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి అక్కడ విశేషంగా దారు బ్రహ్మ రూపంలో ఆయన అక్కడ ఉపస్థితిలో ఉన్నారు. జగన్నాథ స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి రూపము. ఆయన కరుణావతారం. జగన్నాథ్ అంటేనే జగత్కే నాథుడు జగన్నాథ స్వామి. సో ఆయన యొక్క నేత్రాలు చాలా గుండ్రంగా ఉంటాయి. సమస్త సృష్టిని కూడా తాను ఆ యొక్క నేత్రాలతో వీక్షిస్తూ సమస్త ప్రాణికోటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు. సో ఈ శ్రీ జగన్నాథ స్వామి మన రాజమండ్రిలో కూడా కొలువై ఉన్నారు, మన మందిరంలో. సో శ్రీ జగన్నాథ స్వామికి చిందని చెప్పి విశ్రాంతినిచ్చి, శ్రీ జగన్నాథ స్వామికి కషాయాన్ని, కొన్ని మూలికలతో తయారైనటువంటి పదార్థాలను నివేదించి, తర్వాత ఈ యొక్క జూలై 7వ తారీఖు ఆషాఢ శుద్ధ విధియ రోజు మనకి జగన్నాథ స్వామిని రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఆయన్ని ఊరేగిస్తారన్నమాట. స్వామి చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుని రథం మీదకి వచ్చి ఆయన శ్రీ జగన్నాథ స్వామి రథాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి ఆయన భక్తులందరినీ అనుగ్రహించేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే, పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామిని దర్శించడానికి పాశ్చాత్యులు, విదేశీయులు ఎవరిని కూడా అనుమతించరు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి పూజ్యశ్రీ ఏషి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల్ని కూడా వారు అనుమతించలేదు. అలాగే పెద్దలు, ప్రముఖుల్ని కూడా అనుమతించలేదు. వాళ్ళందరూ ఎదురు చూసేటువంటిది ఏమిటి అంటే, జగన్నాథ స్వామి ఎప్పుడు బయటకు వస్తారు, అప్పుడు ఆయన దర్శించి వాడు పరవశించిపోవడానికి భక్తులు సిద్ధంగా ఉంటారనమాట. సో మనకి ఈ జగన్నాథ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఇస్కాన్ సంస్థాపకాచార్యులు బ్రహ్మ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు ప్రపంచ దేశాల్లో ఆయన బాల్యం నుంచి కూడా ఈ యొక్క జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తూ ఎంతో ప్రచార కార్యక్రమాలని ఆయన తెలియజేస్తారు. ఈరోజు జగన్నాథుడు అంటే అందరికీ తెలిసిందే అంటే ఇస్కాన్ శిల ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం అన్నమాట. సో ఇక రాజమండ్రి యొక్క రథయాత్ర యొక్క కార్యక్రమం వివరాలు జూలై 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని మనం నిర్వహిస్తాం. రాజమండ్రి పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. సో జగన్నాథ స్వామి యొక్క రథం వై జంక్షన్, ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ల మధ్యలో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమై మనకి ఆ యొక్క గోరక్షణపేట మీదుగా ఆజాద్ చౌక్, అట్లా కూరగాయల మార్కెట్ మీదుగా మనకి సాయి కృష్ణ థియేటర్ దగ్గర నుంచి, శ్యామలా సెంటర్ నుంచి మనకి కోటిపల్లి బస్ స్టాండ్, అలాగే మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఇస్కాన్ వరకు నిర్వహించడం జరుగుతుంది. సో ఇస్కాన్కి శ్రీ జగన్నాథ స్వామి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ తిరుపతి నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్ర జీబీసీ జోనల్ సెక్రటరీ వారి ప్రత్యేక ఆహ్వానితులు వారు రేవతి రమణ్ ప్రభుజీ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం, వారు శ్రీ జగన్నాథ స్వామి లీలల మీద ప్రసంగాన్ని ఇస్తారు. అలాగే ప్రముఖులు కూడా ఆ యొక్క జగన్నాథుని యొక్క రథోత్సవంలో పాల్గొంటారు. సో తర్వాత స్వామివారికి 108 మహానైవేద్యాలని చెప్పనబోక సమర్పించి, స్వామివారికి మహా ఆరతి సమర్పించి, భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత స్వామివారిని మా మందిరంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇది కార్యక్రమం యొక్క వివరాలు.